ఆన్ చేసుకో. సాయిరామ్మ, పోయి సంవత్సరము నవంబర్ 24వ తేదీన స్వామి బర్త్డే అయిన తర్వాత వచ్చినాము. మీ అబ్బాయిని జాయిన్ చేసుకోమని నీ ప్రాబ్లమ్స్ చెప్పి అడిగావు. ఆ రోజు నీకు నేను మాట ఇచ్చాను, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటానని. అది స్వామి అనుగ్రహము. స్వామి దయతో మీ అబ్బాయిని ఈ సంవత్సరం తీసుకుంటున్నాను స్కూల్లోకి. చాలా సంతోషం. గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నా, హాస్టల్లో ఉన్నాడు కదా. నిన్న కూడా మా దగ్గరే చదవాలని చాలా వచ్చారు. చాలా సంతోషము. ఇవన్నీ తీసుకొచ్చేవన్నీ నాకు వచ్చేసింది. ఇందులో సైన్ చేయి. మీ అమ్మ చాలా ఆశగా వచ్చింది నాన్న. నువ్వేమో చూడడానికి చాలా సైలెంట్గా ఉన్నావు. అదే సైలెంట్గా ఉండి నువ్వు బాగా చదువుకోవాలి. అర్థమైందన్నా? మేము ఆ రోజు ఏడ్చింది. ఆ ఏడిపే నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు బాగా చదువుకొని మంచి ప్రయోజనం మీ అమ్మని సార్, అది నాకు కావాల్సింది. మా సంస్థ తరఫున మీ అబ్బాయిని ఫ్రీగానే చదివిస్తాను. ఫ్రీ పెట్టుకోని కూడా స్వామి అనుగ్రహం మళ్ళీ అది మా ఫ్రీగా. ఇంకా ఇవి ఈసీ ఇచ్చినాము, స్టడీ ఇచ్చినాము, బర్త్ సర్టిఫికేట్, ఆధారు. వీళ్ళ ఆయన ప్రాబ్లం ఏం క్రియేట్ చేయడం ఇంటికి వచ్చేది. మమ్మల్ని వదిలిపెట్టి ఇంకేం క్రియేట్ చేస్తాను. కొంతమంది ప్రాబ్లం కూడా క్రియేట్ చేయాలి. అంతవరకు రాని ఇవ్వను. ఎందుకంటే నేను పడిస్తామా ఆ భగవంతునికే తెలుసు. క్రియేట్ చేసే ఆ మనస్తత్వం కూడా తనకు లేదనుకుంటాను సార్ నేను. ఎందుకంటే నేనేం చేయలేదు, మంచి విద్య ఇవ్వాలనేసి కదా కోరుకునేది. మీ దగ్గర వస్తే మంచిగా పెరిగి ఎదుగుతారనేసి నేను ఇక్కడ వచ్చింది. చెడగొట్టేది నేను కాలేదు దానికోసం. మేము కానీ మీరు కానీ మీ అబ్బాయి ముందుకు పోవడానికి ట్రై చేస్తున్నాం. అది ఆయన అర్థం చేసుకుంటే చాలు. చాలా అదే వీడికి వచ్చి డిస్టర్బ్ చేయకుండా. ఎందుకంటే పద్ధతి వేసినప్పటి నుంచి డ్యూటీలలోనే బిజీగా ఉంటాం. ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేసి స్టేషన్లోకి పోవాలంటే నాకు అప్పుడు చాలా చిరాకు అనిపిస్తుంది. మేము అంతవరకు రాదు, మేము అనుకున్నాం అంతవరకు రాదు. ఎందుకంటే నేను చెడ్డ పని ఏం చేయించట్లేదు. మంచి విద్య ఇచ్చి నా కొడుకుని భవిష్యత్తుని మంది ముందుకు తీసుకెళ్తారనేసి ఇక్కడ నిలిచాను. అంతగా కోరుకుంటూ నేను దేవుని నమ్ముకుంటూ అలాగే వచ్చినాను. స్వామి అనుగ్రహం మీకు ఏం రాలేదు. నా శక్తి కాడికి మేము నుండి చూసుకుంటాము. ఇంకా ఎవరో బాగా చెప్పారు అబ్బాయిని. అబ్బాయి ఏ క్లాస్ అబ్బాయి? నువ్వు ఏ క్లాస్ నాన్న? 7th క్లాస్. గౌతమ్ ఎక్కడ? నాకు 7th ఎవరో హాస్టల్లో చూడలేదు. నాకు మరి గౌతమ్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు. 7th పిల్లలైతే ఉన్నారు. 7th క్లాస్లో 18 ఉన్నారు, 19 ఉన్నారు. ఆ అబ్బాయికి హాస్టల్లో తోడలేడు. 7th వాళ్ళు లేరు, 7th వాళ్ళు లేరు. మీ పేరు? గట్టిగా చెప్పాలి. మనోహర్ తోడు. బి అంటే అమ్మా బెస్ట్. ఓకే. మీరు వేరే క్యాస్ట్ కదా? నేను వాల్మీకి. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏం రాసిచ్చినాము? అక్కడ బెస్తానే బి అనేసి రాసిన. అన్ని మొత్తం మారిపోయినాయి నాకు ఇక్కడ. సరేలే, కొద్ది రోజులు 1 or 2 days కాల్ చేస్తారా? మళ్ళీ వీక్లీ వన్స్ మాత్రమే అలౌ చేస్తాం. ఎందుకంటే ఈరోజు పొద్దున ఒక పేరెంట్ అయితే పొద్దున్న నుంచి కాల్ చేసే పని ఈవినింగ్ చేసే పని. ఈవినింగ్ సూపర్ మార్కెట్ పోయినా సరుకులు తెచ్చుకున్నాను. ఆడున్నాను. నేను ఇంటికి వచ్చే లోపల వాడు నిద్రపోయినాడు. మళ్ళీ పొద్దున్నే ఫుల్ బిజీగా ఉంటానమ్మా. వీళ్ళందరూ లేపేసి వస్తే ప్రశాంతి ఒక అమ్మాయి ఉంది, చాలా బాగా చూసుకుంటాను. కొత్తగా వచ్చింది. నాకు అసలు అమ్మాయితో టెన్షనే లేదు. వీళ్ళందరికీ లేపేసి స్నానాలు తెప్పించి బట్టలన్నీ లేపేసి ఉంటాను. నేను టిఫిన్ చేస్తాను. వీళ్ళందరికీ ఫుల్ బిజీగా ఉంటాం. పొద్దున్నే ఫోనే టచ్ చేయను. అదే 9 వరకు నేను ఫోనే తీసుకోను. ఎందుకంటే వీళ్ళందరికీ టిఫిన్ పెట్టేసి రెడీ చేసి వీళ్ళని పంపించి నేను రావాలి కాబట్టి ఫుల్ బిజీగా ఉంటాము. ఈవినింగ్ చెయ్యి, డే బై డే అట్లా చెయ్యి. మరి కొంచెం పాత అయిపోతే వీక్లీ వన్స్ మాత్రమే. అతను కూడా ఇక్కడే ఉండాలని చాలా ఆశ. దేవుని ఎట్లా కలర్ డ్రెస్లో కలర్ డ్రెస్
చెప్తాను. ఏమంటే మీ అమ్మ బాధను చూసి నేను సాటి మహిళగా అర్థం చేసుకొని తీసుకున్నా. నువ్వు దాన్ని బాగా చదువుకోవాలి. ఇప్పటికైతే నీ మీద నాకు గుడ్ అభిప్రాయమే ఉంది. ఎందుకంటే వచ్చినప్పుడల్లా కూడా చాలా సైలెంట్గా ఉన్నావు. అక్కడ కూడా అట్లాగే ఉంటాం మేము. గౌతమ్లా మనోహర్ మీ క్లాసే, నీ దోస్త్ మిల్గయా కదా. షేక్ హ్యాండ్ తీసుకోండి ఒకరికి. ఓకే, అది స్టార్ట్ చేస్తాను.